నమస్తే, నేను బోస్ కుమారి. నాగబాబు గారు ఎమ్మెల్సీకి సంబంధించి ఆల్రెడీ నామినేషను జనసేన పార్టీకి సంబంధించిన సపోర్ట్ ఎమ్మెల్యేలందరూ సైన్ చేసేసారు, అంత అయిపోయింది, ఓకే. కానీ ఇప్పుడు నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి అక్కడి నుంచి మరి క్యాబినెట్లోకి తీసుకోవటం అనేటువంటి విషయానికి సంబంధించి ఏదో జరుగుతుంది కంపల్సరీగా, ఏదో రాజకీయ విధానం అయితే కంపల్సరీగా జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు నాగబాబు గారిని అడ్డం పెట్టుకొని దాన్ని పైకి లేవనెత్తకుండా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారు, విపరీతంగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు, రోడ్లు వేపించేస్తున్నారు, ప్రజలు బాగా నలుగుతున్నారు. ప్రజలు బాగా పవన్ కళ్యాణ్ గారిని గమనిస్తున్నారు, దానికి తగ్గట్టు ఆయన పరిపాలన కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సడన్గా ఒక 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నటువంటి బండికి స్పీడ్ బ్రేకర్ వస్తే ఏ విధంగా ఆగుతుందో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి, ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి సహకరించకుండా నిధులు శాంక్షన్ చేసేటువంటి విధానంలో కూడా కటింగ్లు పెట్టేటువంటి విధంగా కొన్ని ప్లాన్లు జరుగుతూ ఒక కుట్రపూరితమైనటువంటి విధానం, ఒక మీడియా మొత్తం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం దాని గురించి ప్రస్తావిస్తూ దాన్ని ఒక పెద్ద గగ్గోలుగా చేసేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారి సైలెంట్ అని చూసారా. అలాగే నాగబాబు గారి విషయంలో కూడా ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీ చేసి తర్వాత క్యాబినెట్లోకి తీసుకునేటువంటి విధానంలో మొత్తానికైతే తేడా ఉంది, ఖచ్చితంగా తేడా ఉన్నది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ అర్థమవటంతో ఒక భయంకరమైనటువంటి ఒక సొల్లు పురాణాన్ని ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఏంటంటే కుటుంబ రాజకీయం అనేటువంటి కుల రాజకీయం అనేటువంటి విధంగా ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మనుషులో అట్లాంటి మాట్లాడేటువంటి వ్యక్తులు మనుషులా కాదో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే తప్పనేటువంటి విషయం కదా. నాగబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందే 21 సీట్లు, వాటి వరకు ఆయన గెలిపించుకున్నాడు. ఆయనకి ఇంతకుముందు కూడా మందకృష్ణ మాదిక్ గారు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఆ టైంలో నేను చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని టీడీపీకి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది మహామేధావులు అనుకునేటువంటి వ్యక్తులు కూడా దీన్ని లేవనెత్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేను మళ్ళీ కేవీఎల్ కృష్ణస్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడితే 10 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు నాకు తెలిసి చరిత్రలో ఇన్ని అవమానాలు పడి ఉండడు. పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. ఆయన కులమో ఇంకోటో కాదు చూసింది. నేను ఖచ్చితంగా దానికి చాలాసార్లు దాని మీద వీడియోలు చేశాను. ఆయన చూసేదల్లా ఏంటంటే కష్టకాలంలో పార్టీకి ఎవరు నిలబడ్డారు. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారు, ఆ పెట్టిన తర్వాత కొంతమంది నాయకులు దాంట్లోకి వచ్చారు. 2019 ఎలక్షన్స్ ముందు రాలేదా? వీళ్ళంతా ఏమైపోయారు? వచ్చారు వెళ్ళిపోయారు చాలామంది. మరి చివరి వరకు నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఆయన సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆయనకు వచ్చిందే 21 సీట్లు. దీంట్లో కులం ప్రాతిపదికను తీసుకొచ్చి ఇదే గమల నీచమైనటువంటి రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి గమల. నాగబాబు గారికి సీట్ ఇవ్వటం ఇష్టం లేదు, ఓకే. ఆ ఇష్టం లేకపోవడంతో చేసేటువంటి తప్పుడు ప్రచారం అన్నమాట ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు బలం పెంచుకుంటున్నారు. బాలినేని శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు, రాజకీయంలో చాలా సీనియర్లు అయినటువంటి వ్యక్తులు, చాలామంది కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సైలెంట్గా ఉన్నా ఇప్పుడు పదవులు పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఆయనకి బలం పెరుగుతుంది, అంటే ఆ హోదా పెరుగుతుంది అనేటువంటి అక్కసుతోటి, కోపంతో ఆయన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఇప్పుడు కుల రాజకీయం, కుటుంబ రాజకీయం అనేటువంటి విధానాన్ని దీన్ని తీసుకొచ్చారు. పనికి మాలిన చెత్త అంతా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సీట్లలో తన కులానికి సంబంధించినటువంటి, తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఎక్కువ మందికి సీట్లు ఇచ్చాడు అనేటువంటి కోణం అది అబద్ధం. కష్టకాలంలో నిలబడ్డటువంటి వ్యక్తులకే మాత్రమే ఇచ్చాడు. వాళ్ళే నిలబడ్డారు, వాళ్ళకే ఇచ్చారు. నాగబాబు గారికి సీట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా న్యాయం. ఎందుకనంటే ఆయన ముందు ఎంపీగా ఆయన ఆల్రెడీ నామినేషన్ చేద్దామని అంతా ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో, ఆయన ప్రచారం చేసుకోవడానికి కూడా ఆయన సంసిద్ధం అవుతున్న టైంలో ఆయన కేటాయించిన సీట్ని క్యాన్సిల్ చేసి బీజేపీకి ఇచ్చారు. అప్పుడు కూటమిలో ఉన్నటువంటి రూల్స్ని అతిక్రమించలేదు కదా. ఇప్పుడు అవకాశం ఉంది కదా, కాబట్టి వినియోగించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి కానీ, జనసేన పార్టీని గెలిపించుకోవడానికి కానీ ఆయన పడ్డటువంటి శ్రమ, తాను తన కుటుంబం అందరూ కలిసి కష్టపడ్డారు. తన బిడ్డలతో సహా కష్టపడ్డారు. నాగబాబు గారి బిడ్డలతో సహా కష్టపడ్డారు, శ్రమించారు. మరి అలా ఎవరైనా నిలబడి ఉంటే, వాళ్ళకి ఇవ్వకపోతే, సీట్ ఇవ్వకపోతే మనం ఇది అన్యాయము, ఇది ఇట్లా ఇస్తున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో ఒక్కడే సింగిల్గా పోటీ చేస్తుంటే సామాజిక న్యాయం చేస్తున్నాడా లేదా అనేటువంటి విషయం చర్చకు వస్తుంది. కానీ ఉన్నటువంటి 21 సీట్లలో
పార్టీకి నిరంతరం కష్టపడ్డటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి మరి ఎవరున్నారు, నాయకులు ఉండాలి కదా, కష్టపడినటువంటి వాళ్ళు, నిలబడినటువంటి వ్యక్తులు కావాలి కదా. దాంట్లో కూడా సూక్ష్మంగా ఏదో మైక్రో లెవెల్ పెట్టి రంధ్రాలు ఎత్తికేటువంటి ప్రయత్నం చేయటం, అది దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయటం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది చాలా రాంగ్ అనేటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారిని ఏమో స్పీడ్గా పని చేసుకుంటూ వెళ్తుంటే, ప్రజాదరణ వచ్చేస్తుంటే అప్పుడు ఒక అసూయ అనేటువంటి విధానం. ఇప్పుడు నాగబాబు గారిని తీసుకుంటే ఇది ఒక అసూయతో కూడుకున్నటువంటి విధానం. కుటుంబ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు చూసింది ఒకటే, పార్టీకి నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్దాం. ఇప్పుడు ఎవరికైతే సీట్లు ఇచ్చారో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీకి నిలబడినటువంటి వ్యక్తులు. వీళ్ళని పక్కన పెట్టి ఎవరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇస్తే నిజంగా అసలు దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఎలా మాట్లాడతారు? పార్టీ కష్టకాలం నిలబడ్డటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి ఎవరో కొత్త వ్యక్తులను తీసుకొచ్చి, అంటే కొత్త వ్యక్తులను తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారని చెప్పేసి ప్రచారం చేశారే, సేమ్ పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డ వ్యక్తులను పక్కన పెట్టేటి సీట్లు అమ్ముకున్నాడు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చాడు అనేటువంటి విధంగా ప్రచారం చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఇది నీచమైనటువంటి ప్రచారం. పార్టీకి కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే టికెట్లు దక్కాయి. ఇంకా కొంతమందికి దక్కలేదు, ఇంకా చాలా మందికి దక్కాలి. వాస్తవంగా అయితే వాళ్ళకి దక్కలేదు. వాళ్ళకి ఫస్ట్ టైం 2019లో వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తులకి 2024లో అవకాశం ఇచ్చాడు. అందరికీ అవకాశం, అప్పుడు వాళ్ళు కొంతమంది ఓడిపోయారు. ఇప్పుడు 2024లో ఎవరైతే అప్పుడు వదిలేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అప్పుడు వాళ్ళకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తప్పు చేయలేదు. నాగబాబు గారిని తీసుకోవటం సమ్మతం. ఎందుకంటే జనసేన పార్టీకి అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి నాగబాబు గారు. ప్లస్ మొత్తం కార్యకర్తలు మేనేజ్ చేయటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, ఎన్ని మీటింగ్లు పెట్టాడో తెలుసా? సోషల్ మీడియాకి సంబంధించిన ఇంతో కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తులతోటి ఎవరైతే జనసేన పార్టీకి సపోర్టర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఒక దాటికి తీసుకొచ్చాడు. చాలా కష్టపడ్డాడు గ్రౌండ్ లెవెల్లో. కాకపోతే టీవీల ముందుకు వచ్చి, ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఇది కాదు నాగబాబు గారు. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. నాగబాబు గారి పాత్ర చాలా ఉందన్నమాట. ఆయనకి పదవి ఇవ్వటం అనేది నిజంగా న్యాయబద్ధమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని అడ్డుకోవటం కోసం కుల రాజకీయం, కుటుంబ రాజకీయం, ఫస్ట్ ఏం అట్లా చెప్పాడు, ఇప్పుడేం ఇట్లా చెప్తున్నాడు అనేటువంటి కోణం. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వ్యక్తులు కరెక్ట్గా ఒకసారి ఆలోచించుకోండి, లేకపోతే ఎవరి కర్మలు.